హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. ఇక దీక్షితులు గారు, ఇంతకాలం నేను నీ కంటికి కనిపించుకోకుండా పోవటానికి కళ్ళల్లో పెట్టి లక్ష్మిని బంగారంలా చూసుకోవలసిన నువ్వు మనీషా మాటలు నమ్మి మోసపోయావు అరవిందా. అసలు దీని అంతటికి అసలు కారణం ఎవరో తెలుసా? నీ పక్కనే ఉండు నిన్ను మోసం చేస్తున్న మనీషానే అని చెప్పేసి మనీషా నిజస్వరూపాన్ని అంతటినీ కూడా దీక్షితులు గారు కళ్ళకి కట్టినట్టు చెప్పడంతో అరవింద మనీషా ఆ చెంప ఈ చెంప ఇష్టం వచ్చినట్టు పగల కొడుతూ ఉంటుంది. ఆంటీ, ఈ ముసలోడి మాటల్ని మీరు నమ్మకండి అని అంటూ ఉంటే, ఇంకొక మాట మాట్లాడామంటే నేనేం చేస్తానో నాకే తెలీదు, ముసలోడు కాదు దీక్షితులు గారు అని అనాలి అని చెప్పేసేసి ఇక వెంటనే అక్కడి నుంచి కూడా మన అరవింద స్పీడ్గా కారులో వెళ్ళిపోతూ ఉంటుంది. అరవింద్ ఆంటీని ఇంటికి వెళ్ళకోకుండా ఏదో రకంగా ఆఫ్ చేయాలి. ఇంతకాలం నాకు ఒకే ఒక్క సపోర్ట్ వాళ్ళు ఉన్నారు అనుకున్నాను, అది ఒక అరవింద్ ఆంటీని. కానీ ఇప్పుడు అరవింద్ ఆంటీని నన్ను నమ్మకపోతే నేను ఆ ఇంటికి వెళ్ళేది ఎలాగా, మిత్రను పెళ్లి చేసుకునేది ఎలాగా అని చెప్పేసేసి అలానే ఈ కానంతని తీసుకుని వాళ్ళ అమ్మని తీసుకుని కార్లో స్పీడ్గా వెళ్తూ ఉంటుంది మన మనీషా. అయితే మనీషా, అంత స్పీడ్గా ఎందుకు వెళ్తున్నావు, స్లోగా వెళ్ళు అని చెప్పేసి అనగానే, లేదు మామ్, అరవింద్ ఆంటీ అస్సలు వెళ్ళకూడదు, వీలైతే యాక్సిడెంట్ అయినా చేసేస్తానేమో కానీ అరవింద్ ఆంటీ ఈ నిజాన్ని మిత్రకు చెప్పేదాకా నేను ఒప్పుకోను, ఊరుకోను అని చెప్పేసేసి ఇక అలానే స్పీడ్గా వెళ్తూ ఉంటుంది. అరవింద స్పీడ్గా వెళ్తూ ఉంటుంది. అరవింద ముందు కార్లు అవి ఇవి వస్తూ ఉంటాయి. అయితే ఇక ఇదిలా ఉండగా అక్కడ స్నానం చేసి మిత్ర చలికి వణికిపోతూ ఉంటే, మిత్ర గారు, మీరు తలకి స్నానం చేశారు కానీ అసలు సరిగ్గా తుడుచుకోనే లేదు, ఇలా రండి నేను తుడుస్తాను అని చెప్పేసేసి లక్ష్మి మిత్రను దగ్గరగా తీసుకొని చక్కగా తల తుడుస్తూ ఉంటుంది. ఇక మిత్ర దగ్గరగా వచ్చిన లక్ష్మిని చూసి మురిసిపోతూ ఉండగా అదే సమయంలో ఫోన్ కాల్ అయితే వస్తుంది. నేను చెయ్యాలి అనుకున్నప్పుడు సిగ్నల్ ఉండదు, కానీ ఇప్పుడు హ్యాపీగా నా భార్యను దగ్గరకు తీసుకున్నప్పుడు మాత్రం ఫోన్ కాల్స్ మాత్రం బాగానే వస్తాయి అని చెప్పేసేసి ఫోన్ని లిఫ్ట్ చేయగానే, అవునా, మేము ఇప్పుడే బయలుదేరి వస్తున్నాం అని చెప్పేసి, లక్ష్మి త్వరగా పద వెళ్దాం అని చెప్పేసి మిత్ర లక్ష్మి ఇద్దరు హాస్పిటల్కి అయితే వస్తారు. ఈ లోపల నర్సులందరూ కూడా, సార్ మీరు మిగతా డాక్యుమెంట్స్ అన్నీ ఫిలప్ చేసేస్తే మేము బాడీని అప్పచెప్తాం అని చెప్పేసి చెప్పంగానే అందరూ బాధపడుతూ ఉంటారు. ఇక వెంటనే మిత్ర వచ్చి, డాడ్, అసలు ఇదంతా కూడా ఎలా జరిగింది డాడ్ అని చెప్పేసి అనగానే అప్పుడు అరవింద ఇంటికి వెళ్ళటం, అంతేకాకుండా ఇక మనీషా అలానే అనంత అలా అందరూ వెళ్తూ ఉండగా కార్ యాక్సిడెంట్లో మనీషా వాళ్ళ అమ్మ అనంత చనిపోయినట్టు మనకైతే చెప్తూ ఉంటారు. ఇక వెంటనే అందరూ బాధపడుతూ ఉంటారు. ఇక వెంటనే మామ్కి అలానే మనీషాకి ఎలా ఉంది డాడీ అని అనగానే, మనీషాకి చిన్న దెబ్బలు తగిలినాయి మిత్ర, అమ్మకు బాగానే ఉంది, మనీషాని ఐసీయూలో పెట్టారు, అమ్మ వచ్చేసేసి ఈ రూమ్లోనే ఉంది అని చెప్పేసి అనగానే, సరే అయితే నేను మనీషాని దగ్గరికి వెళ్ళి చూసొస్తాను మిత్ర గారు అని చెప్పేసి లక్ష్మి మనీషా రూమ్లోకి వెళ్తుంది. అరవింద్ దగ్గరికి మిత్ర వెళ్ళంగానే తన కొడుకుని హక్ చేసుకొని, నన్న మిత్ర, నాకు చాలా భయంగా ఉందిరా, నేను కావాలని యాక్సిడెంట్ ఏమీ చేయలేదురా, కానీ నా పక్కన ఉన్న వాళ్ళు చూసిన వాళ్ళు అనంత చావుకు నన్నే కారణమని అంటారేమోనని నాకు చాలా భయంగా ఉంది, ఆ మాటే నన్ను కలిచివేసేస్తుందిరా మిత్ర అని అనగానే, మామ్, కావాలని కక్ష కట్టుకుని చేసే వాటికి యాక్సిడెంట్లుగా జరిగిన వాటికి చాలానే తేడాలుంటాయి మామ్, అవన్నీ నువ్వు పట్టించుకోవద్దు, నీకు నేనున్నాను కదా మామ్, నువ్వు ఎక్కువ టెన్షన్ పడద్దు, చెప్తున్నాను కదా అని చెప్పేసేసి మిత్ర అయితే వాళ్ళ అమ్మకు ధైర్యం చెప్తూ ఉంటాడు. మరోపక్క లక్ష్మి వచ్చేసేసి మనీషా రూమ్కి అయితే వెళ్తుంది. మనీషా అలా నిద్రపోతూ ఉండగా డిస్టర్బెన్స్ చేయకూడదు అని లక్ష్మి వెనుతిరిగి వస్తూ ఉండగా గట్టిగా లక్ష్మి చేతిని పట్టుకొని, ఏంటి బతుకున్నానా చచ్చానా అని చూడటానికి వచ్చావా లక్ష్మి అని అనగానే ఒక్కసారిగా, అవేం మాటలు మనీషా, ఎవరిమైనా బాగుండాలని కోరుకోవాలి కానీ అలా మాట్లాడుతున్నావేంటి అని అనగానే, నేను జీవితంలో ఏదైతే కోరుకున్నానో అవన్నీ జరగలేదు, మిత్రను ప్రేమించాను, మిత్ర ప్రేమ నాకు దక్కాలి అనుకున్నా, దక్కల, మిత్రను పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను, కానీ 2 సార్లు నా కళ్ళెదురుగా నువ్వే నా మిత్రను పెళ్లి చేసుకున్నావు, కానీ ఇప్పుడు నాకు చివరాఖరకు నా కన్న తల్లి కూడా చనిపోయింది, దీని అంతటికీ కూడా కారణం నందన్ ఫ్యామిలీనే, ఈ రోజు నాకు కన్నీళ్లే మిగిల్చినాయి, కాబట్టి ఇక మిమ్మల్ని వదిలిపెట్టను, ముఖ్యంగా ఈ ఇంట్లో అరవింద్ ఆంటీని అస్సలు ఊరుకోను, నా తల్లి ప్రాణాలు తీసింది కాబట్టి అరవింద్ ఆంటీని నేను తప్పకుండా జైలుకు పంపిస్తాను అని అనగానే, మనీషా
ఏంటి మనీష ఆ మాటలు? నువ్వు సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి? ఎందుకు ఇలా కోపంలో ఆలోచిస్తున్నావు అని అనగానే, నేను ఏం చెప్తే అది చేస్తావా అని అంటూ ఉంటుంది. నాకు వీలైనది ప్రతిదీ చేస్తాను మనీష అని చెప్పేసి అనగానే, సరే అయితే నువ్వు గనక నాకు మాట ఇస్తే పర్వాలేదు, లేకపోతే నేను చేసేదేంటో చెప్పమంటావా? నా తల్లికి యాక్సిడెంట్ అయ్యి చనిపోవడానికి గల కారణం ఎవరో కాదు, అరవింద్ ఆంటీ అని. అరవింద్ ఆంటీ మీద కేసు ఫైల్ చేసి అరవింద్ ఆంటీని జైలుకు పంపిస్తాను. పేపర్లలోనూ, అంతేకాకుండా మీడియా మొత్తం ప్రచారం అయిపోతుంది. పార్టీ వాళ్ళ దగ్గర, అంతేకాకుండా తన కిట్టి పార్టీ వాళ్ళ దగ్గర కానీ, తన ఫౌండేషన్ వాళ్ళ దగ్గర కానీ ఎంతో గొప్పగా ఉన్న అరవింద్ ఆంటీ జైలుకి వెళ్ళింది అంటే అరవింద్ ఆంటీ లోపలే సగం చచ్చిపోయింది. భార్య జైల్లో ఉందని చెప్పేసేసి అంకుల్ గుండె ఆగిపోతుంది. ఇంట్లో ఇలాంటి విషయాలు జరుగుతున్నాయని ఇంట్లో ఉన్న పెద్ద ఆవిడ హార్ట్అటాక్ వచ్చి పోతుంది. కాబట్టి ఇన్ని జరగటం అవసరం అంటావా అని అనగానే, లేదు జరగకూడదు, నేనేం చేయాలి మనీషా అని అనగానే, ఏం చేయాలా? మిత్ర నుంచి పూర్తిగా నువ్వు దూరంగా వెళ్ళిపోవాలి అని చెప్పేసి అనగానే లక్ష్మి షాక్ అయిపోతుంది. మిత్రకు నీకు ఏ సంబంధం ఉండకూడదు, నందన్ ఫ్యామిలీ కోడలుగా నువ్వు అస్సలు ఉండకూడదు, ఆ కుటుంబానికి నీకు ఎటువంటి బంధం అనేదే ఉండకూడదు, నువ్వు పూర్తిగా ఆ ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపోవాలి. అలా అయితేనే కేసును నేను బయటకు లాక్కుండా ఉంటాను. లేదు అని నువ్వేమైనా తోక జాడించావే అనుకో, ఎప్పుడైనా కేసుని నేను బయటకు తీసే రైట్స్ నా దగ్గర ఉన్నాయి. గుర్తుపెట్టుకో లక్ష్మి. ఇప్పుడు ఏం చేయమంటావు? అరవింద్ ఆంటీని జైలుకు పంపించమంటావా, లేకపోతే నందన్ ఫ్యామిలీ నుంచి నువ్వు దూరంగా వెళ్ళిపోతావా అని చెప్పేసి అనగానే, ఇక వెంటనే లక్ష్మి, మనీషా అన్నంత పని చెయ్యొద్దు, నీకు మాట ఇస్తాను అని చెప్పేసేసి లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. సరే అయితే వెళ్ళిపోతానని నాకు మాట ఇవ్వు అని చెప్పేసేసి మనీషా అయితే మాట అడుగుతూ ఉంటుంది. మనీషా ప్రతి మాట్లాడిని కూడా ప్రవీణ్ మిట్టల్ చాటుగా వింటూ ఉంటాడు. ప్రవీణ్ మిట్టల్ పొంగిపోతూ ఉంటాడు. లక్ష్మిని గనక ముందు అక్కడి నుంచి తొలగించేస్తే నందన్ ఫ్యామిలీని పూర్తిగా పతనం చేయటం ఎంతో సులభం అని చెప్పేసేసి ప్రవీణ్ మిట్టల్ అనుకుంటూ ఉంటాడు. లక్ష్మి మనీషా చేతిలో చేయి పెడుతూ ఉండంగా ఈ లోపల లక్ష్మి అని చెప్పేసేసి మిత్ర రాగానే మనీషా చేతికి ప్రామిస్ చేయకుండా లక్ష్మి తన చేతిని కింద అయితే పెట్టేస్తుంది. మనీషా ఆర్ యూ ఓకే? ఇప్పుడు ఓకేనా అని అనగానే, ఓకే మిత్ర, కాకపోతే ఏం చేస్తాను, తల్లినే కోల్పోయాను, సర్వస్వం కోల్పోయి ఉన్నాను అని చెప్పేసి అనగానే, మనీషా నువ్వేమీ ఫీల్ అవ్వబాక, అయినా దేవుడు ఇలాంటివి జరుగుతాయని మనకేమైనా తెలుస్తాయా చెప్పు, అలా జరిగిపోయింది, చనిపోయిన వాళ్ళు మీరు ఎంత బాధపడినా తిరిగి రారు కదా అని చెప్పేసేసి మిత్ర అయితే చెప్తూ ఉంటాడు. అయితే ఇక ఇదిలా ఉండగా లక్ష్మిని నేను ఒకసారి అత్తయ్య గారి దగ్గరికి వెళ్ళొస్తాను అని చెప్పేసి అరవింద్ దగ్గరికి అయితే వెళ్తుంది. ఇక వెంటనే అరవింద అమాంతం లక్ష్మిని పట్టుకొని హక్ చేసుకొని, అమ్మ లక్ష్మి, నేను తప్పు చేశాను, నిన్ను నానా మాటలు అన్నాను, దగ్గరుండి నీ మెడలో ఉన్న తాలిబొట్టును తీసేశాను, నీకు నా కొడుక్కి విడాకులు వచ్చేటట్టు చేశాను, నన్ను క్షమించమ్మా లక్ష్మి, నన్ను క్షమించు అని చెప్పేసేసి లక్ష్మిని హక్ చేసుకుంటూ ఉంటే, అత్తయ్య గారు నన్ను అర్థం చేసుకున్నారు, ఇటువంటి సమయంలోనే నేను ఈ కుటుంబానికి దూరం అయిపోతున్నాను అని చెప్పేసేసి లక్ష్మి లోపలే బాధపడిపోతూ ఉంటుంది. మరి చివరాఖరకు అరవింద వాళ్ళ కోసం లక్ష్మి పూర్తిగా నందన్ ఫ్యామిలీకి దూరం అయిపోతుందా, లేకపోతే నందన్ ఫ్యామిలీ కోసం యాక్సిడెంట్ చేసింది తానే అని చెప్పేసేసి లక్ష్మి ఇక జైలుకు వెళ్ళబోతుందా? మొత్తానికి అయితే మన లక్ష్మి జైలుకు కానీ నందన్ ఫ్యామిలీ నుంచి పూర్తిగా దూరంగా కానీ ఉండబోతుంది. మరి ఆ ఇంటి నుంచి లక్ష్మి దూరం అయిపోయిన తర్వాత కథలో ఎటువంటి మలుపులు వస్తున్నాయి? అరవిందకు లక్ష్మి గొప్పతనం తెలిసిన తర్వాత లక్ష్మి ఏ రకంగా తన ప్రేమను విరుచుకునేటట్టు మాటలు మాట్లాడి వాళ్ళందరికీ కూడా ఏ రకంగా రివర్స్లో మాట్లాడబోతుంది? మనీషా, ప్రవీణ్ మిట్టల్ కలిసి ఏం ప్లాన్లు చేయబోతున్నారు? ఇటువంటి లేటెస్ట్ వీడియోస్ కోసం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.